హాయ్ అండి. మన చుట్టూ కనిపించే ఈ పవిత్రమైన మొక్కలో ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయని మీకు తెలుసా? ఇదే బిల్వపత్ర మొక్క. దీన్ని మారేడు చెట్టు అని కూడా పిలుస్తారు. బిల్వపత్రం అంటే చాలామందికి ముందుగా శివపూజ గుర్తుకు వస్తుంది. 3 ఆకులు కలిపిన బిల్వపత్రాన్ని శివుడికి సమర్పించడం మన సాంప్రదాయంలో ఎంతో ప్రత్యేకం. అయితే బిల్వ మొక్కకు సాంప్రదాయ వైద్యంలో కూడా ప్రాధాన్యం ఉంది. బిల్వపండు మరియు మొక్క భాగాలను జీర్ణక్రియకు సంబంధించిన సాంప్రదాయ ఉపయోగాల్లో ఉపయోగించినట్లు ఆయుర్వేద గ్రంథాల పరిశోధన సమీక్షల్లో ప్రస్తావనలు ఉన్నాయి. ఈ మొక్కలోని కొన్ని సహజ సమ్మేళనాల యాంటీ ఆక్సిడెంట్ మరియు వాపుకు సంబంధించిన లక్షణాలపై శాస్త్రీయ పరిశోధనలు కూడా జరిగాయి. కానీ ఒక ముఖ్యమైన విషయం, సహజమైన మొక్క అని చెప్పి ఏ ఆకునైనా మందులో ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు. ఆరోగ్య సమస్యల కోసం ఉపయోగించే మందు అర్హత కలిగిన వైద్యుడి సలహా తీసుకోండి. ఇలాంటి అరుదైన ఔషధ మొక్కల గురించి తెలుసుకోవాలంటే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరో మొక్క రహస్యంతో మళ్ళీ కలుద్దాం.